ఆంధ్రాలో నెక్స్ట్ సీఎం ఎవరు రావాలనుకున్నారు? ఎక్కువ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి గారే రావాలని ప్రజలు అనుకుంటున్నారమ్మా. ఎందుకని సార్? గతంలో తెలుగుదేశంలో ఏం అభివృద్ధి అయ్యింది లేదు, ప్రజలకి ఇన్ని స్కీములు వచ్చింది కూడా లేదు. ఆనాడు ఈనాడికే ఖర్చు పెట్టాడు. ఇవాళ ముఖ్యమంత్రి గారు అనేక పథకాలు పెట్టి పిల్లల కానించి పెద్దాళ్ళ నుంచి గర్భిణీ స్త్రీల దగ్గర నుంచి అనేక విధాలుగా ఆదుకుంటున్నాడు అని ప్రజలు కోరుకుంటున్నారు. నేను ఒక్కడనే కాదు. మరి ఇప్పుడు సంక్షేమాలు పెట్టారు కదా, ఆ సంక్షేమ పథకాల వల్ల ప్రజలు సోమరిపోతులు అవుతున్నారని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. ప్రజలు పవన్ కళ్యాణ్ గారు చెప్పాడని ఇది కాదు. ఆయన పవన్ కళ్యాణ్ గారు పోయినసారి 2 సార్లు వేశాడు. ఒక్కసాట మరి వచ్చి ఆయన అభివృద్ధి చేసిందేమీ లేదు. చేసేవాడు ఎప్పుడు చేస్తాడమ్మా వర్క్, చెయ్యనాడు ఎప్పుడు తిరుగుతాడు. మరి ఇప్పుడు జగన్ గారు రావడం వల్ల సైకోయిజం రౌడీజం బాగా పెరిగిపోతుందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు అంటే ఇక్కడ ప్రజల అభిప్రాయం కానీ ఒక పవన్ కళ్యాణ్ అభిప్రాయం కాదు. ఇప్పుడు జనసేన పార్టీ ఏం చేసింది? తెలుగుదేశం సపోర్ట్ ఉండి కూడా ఏమైనా వచ్చిందా? రాలేదు కదా. ఆయన 2 సార్లు వేశాడు, ఒక సీట్ వచ్చిందా? మరి జగన్మోహన్ రెడ్డి గారు రాబట్టి ఆయన పథకాలు అమలు చేస్తాడని నమ్మకం ప్రజలకు ఉండబట్టే 150 సీట్లు కొట్టారు. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు నిన్ను ఓడించడమే నా లక్ష్యం జగన్ అని చెప్పి సవాల్ విసురుతున్నారు. ఎంత సవాల్ ఇసిరా ఆయన ఓడించలేడు. ఇప్పుడు ఆయన చెప్పాడు కదా, జుట్టు పీకోవడం తప్పితే ఏమీ చేయలేడని. మరి ఇప్పుడు బాబు గారు అన్నారు మాకు భయపడి ఎమ్మెల్యేలు మారుస్తున్నారు జగన్ గారు అని చెప్పేసి అంటున్నారు. ఇవన్నీ జరిగేవి కాదమ్మా, ఖచ్చితంగా వచ్చేది ఆయనేనని ఇప్పుడు 90% ప్రజల అభిప్రాయం ఉంది. ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారే వస్తాడని.